దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 2024 ఏపీ ఎలక్షన్స్లో కొంతమంది ప్రముఖులు ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎంత మెజార్టీతో ఓడిపోయారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో 76,071 ఓట్ల తేడాతో ఇక్కడి నుంచి ఆయన ఓటమి చెందారు. ఇక నెల్లూరు నుండి పోటీ చేసినటువంటి వైసీపీ సీనియర్ లీడర్ విజయసాయి రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చేతిలో 2,45,902 ఓట్లు తేడాతో ఎక్కువ తేడాతో ఇక్కడి నుంచి ఆయన ఓటమి పాలవడం జరిగింది. ఇక విశాఖపట్నం నుండి పోటీ చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి వైఫ్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు తన సమీప టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అల్లుడు అయినటువంటి శ్రీభరత్ చేతిలో 5,04,247 ఓట్ల తేడాతో అతి భారీ తేడాతో ఇక్కడి నుంచి ఆమె ఓడిపోవడం జరిగింది. ఇక కడప నుండి పోటీ చేసినటువంటి వైఎస్ షర్మిల గారు ఇక్కడ నుంచి ఓడిపోవడం జరిగింది. ఆమె 3వ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు. ఇక సెకండ్ ప్లేస్లో టీడీపీ అభ్యర్థి సుబ్బరామరెడ్డి నిలవడం జరిగింది. ఇక్కడ అవినాష్ రెడ్డి 62,695 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఇక ఒంగోలు నుండి పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి చేతిలో 50,199 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక అరకు నుండి బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి కొత్తపల్లి గీత గారు తన సమీప వైసీపీ అభ్యర్థి తనూజారాణి చేతిలో 50,580 ఓట్ల తేడాతో ఇక్కడి నుంచి ఆమె ఓటమి పాలయ్యారు. ఇక విజయవాడ నుండి పోటీ చేసినటువంటి కేసినేని నాని ఈయన ముందు టీడీపీలో ఉండేవారు, తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేయడం జరిగింది. తన సమీప టీడీపీ అభ్యర్థి తన తమ్ముడు అయినటువంటి కేసినేని చిన్ని చేతిలో 2,82,085 ఓట్ల తేడాతో ఇక్కడి నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక నరసరావుపేట నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ ఈయన నెల్లూరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు, ఎంపీగా పోటీ చేయడం జరిగింది. నరసరావుపేట నుండి తన సమీప టీడీపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయల చేతిలో 1,59,729 ఓట్ల తేడాతో ఇక్కడి నుంచి ఆయన పరాజయం పాలయ్యారు. శ్రీకృష్ణదేవరాయలు ఈయన వైసీపీ నుండి టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఇక్కడి నుంచి గెలుపొందడం జరిగింది. ఇక అమలాపురం నుండి పోటీ చేసినటువంటి రాపాక వరప్రసాదరావు తన సమీప టీడీపీ అభ్యర్థి దివంగత జీఎంసీ బాలయ్య తనయుడు గంటి హరీష్ చేతిలో 3,42,196 ఓట్ల అతి ఎక్కువ భారీ తేడాతో ఇక్కడి నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. మొదట జనసేనలో ఉండేవారు, జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు 2019 ఎలక్షన్స్ లో, తర్వాత వైసీపీలో చేరారు. అయితే ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇక్కడి నుంచి ఆయన అతి దారుణంగా ఎక్కువ మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగింది. ఈ విధంగా 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేసినటువంటి కొంతమంది ప్రముఖులు ఓడిపోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.